వెల్కమ్ టు ఆల్ఫా అకాడమీ. ఈరోజు మనం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీలోని ఫస్ట్ యూనిట్ అనేది చూద్దాం. ఫస్ట్ దీని గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ దాని బేసిక్స్ చూద్దాము. వాట్ ఈజ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్? డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డివోటెడ్ టు ద స్టడీ ఆఫ్ డిస్క్రీట్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి? ఒక పార్ట్ మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్ డిస్క్రీట్ ఆబ్జెక్ట్స్ అని అది స్టడీ చేయడానికి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ని ఉపయోగిస్తాం. Discrete means distinct or unconnected elements. Discrete object is something that is countable. అంటే ఏంటి? డిస్క్రీట్ అంటే ఏంటి? డిస్టింక్ట్ అంటే వేరువేరుగా ఉన్నవి, ఒకే రకంగా ఉన్నాయి కాదు, ఒకే పేరు ఉన్నవి కాదు. సో అన్కనెక్టెడ్ ఎలిమెంట్స్, కనెక్ట్ కాని ఎలిమెంట్స్ని మనం ఎలాగైతే మనం చేస్తామో దాన్ని ఎలా చేయాలనేది, దాన్ని ఎలా స్టడీ చేయాలనేది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇంటిజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్, అదేవిధంగా రేషనల్ నెంబర్స్, ఫైనైట్ సెట్స్, ఫంక్షన్స్ ఫ్రమ్ 1 to set of 1, 2 and so on and also people, chairs, tables, balls, etc. అంటే వీటన్నిటిని మనం ఏం చేస్తాము? స్టడీ చేస్తాం. వై స్టడీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్? ఎందుకు చదువుకోవాలి? ఎందుకంటే ఇట్ డెవలప్స్ యువర్ మ్యాథమెటికల్ థింకింగ్. మనం మ్యాథమెటికల్ థింకింగ్ అనేది అందులో పెరుగుతుంది. అదేవిధంగా ఇంప్రూవ్స్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని మనకి పెంచుతుంది. ఫౌండేషన్ ఫర్ మెనీ కోర్సెస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చాలా మనం ఏం చేస్తాము అంటే ఒక రకమైన లాంగ్వేజెస్ని మనం చేస్తాం కదా, ఆ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ ఒక మెయిన్ కోర్స్ ఫౌండేషన్ అన్నమాట. ఇది ఫౌండేషన్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడతాము, తర్వాత డేటాబేసెస్లో వాడతాము, తర్వాత కంప్యూటర్ దాంట్లో వాడతాము. అదేవిధంగా కంపైలర్ డిజైన్, ఫార్మల్ లాంగ్వేజ్, ఆటోమేటా థియరీ, కంప్యూటర్ సెక్యూరిటీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, వీటన్నిటిలోనూ వాడతాం. అంటే ఏంటి? గ్రాఫ్స్ అండ్ కంపాటబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడతాము. అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్లో వాడతాము, ఆల్గారిథం ఎలా చేయాలనేది వాడతాము. సో వీటన్నిటిలోనూ ఏం చేస్తాము అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ని ఉపయోగిస్తాము. అంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఏంటంటే మ్యాక్సిమం మెయిన్ ఏంటంటే మ్యాథమెటికల్ థింకింగ్ని ఏం చేస్తుంది? అది డెవలప్ చేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని కూడా డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఒక గ్రాఫ్ని, అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డేటా స్ట్రక్చర్స్ని ఎలా స్టడీ చేయాలి, ఆల్గారిథమ్స్ ఎలా స్టడీ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లాజిక్, గ్రాఫ్స్, ఆటోమేటా థియరీ అనేవి ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఎలా స్టడీ చేయాలి, వాటిలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం వల్ల మనం చేయగలం. ఫర్ ఫౌండేషన్ ఆఫ్ న్యూ డిసిప్లిన్, అంటే ఇప్పుడు అప్డేట్గా ఇప్పుడు ఎరాలో మనం ఫౌండేషన్స్ అనేది ఎలా చేస్తాం అంటే ఏంటి? ఫార్మల్ మెథడ్ అంటే ఏంటి? ఫర్ సిఎస్ అండ్ ఇంజనీరింగ్, అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అండ్ ఇంజనీరింగ్. ప్రూవింగ్ కరెక్ట్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అంటే ఏంటి? ఏదన్నా ప్రోగ్రామ్స్ మీరు చేసేటప్పుడు కంపల్సరీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ముందు ఏం చేస్తాము? కోడింగ్ అనేది రాస్తాం. సో ఆ కోడింగ్ అనేది ఏం చేయాలి? దాంట్లో ఏమైనా తప్పులు వచ్చాయనుకోండి, అది వెంటనే మనం దీని ద్వారా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా ప్రాపర్టీస్ని రాయొచ్చు. ప్రాపర్టీస్ని మనం ఎలా దాన్ని బిల్డప్ చేయాలనేది రాయాలి. తర్వాత వెరిఫైయింగ్ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్. ఫర్ సపోజ్ ఏదైనా యాప్ని మనం చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? కంపల్సరీ ప్రతిదానికి పాస్వర్డ్, మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది కదా. సో ఆ పాస్వర్డ్ని కూడా మనం బిల్డప్ చేయడానికి, కరెక్ట్గా ఉండడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫైండింగ్ బగ్స్, అంటే మీకు తెలుసు బగ్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎలా ఫైండ్ చేయాలి. తర్వాత వెరిఫైయింగ్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ ఎన్డబ్ల్యూ సిస్టమ్స్, అంటే ఈ సిస్టమ్స్ అన్నిటిని లైక్ ఫైర్ వాల్స్, ఇలాంటి వాటిలో మనం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు అసలైనది ఏంటంటే ప్రిపోజిషనల్ లాజిక్ అంటే ఏంటి? ఇది దేన్ని డీల్ చేస్తుంది? దిస్ ఏరియా ఆఫ్ ద లాజిక్ డీల్స్ విత్ ప్రిపోజిషన్స్. అంటే ఏంటి? ప్రపోజిషన్స్ని అది ఏం చేస్తుంది? అది డీల్ చేస్తుంది. ఫర్ సపోజ్ ద ఫ్రేజ్ ప్రపోజిషనల్ లాజిక్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 words ఆల్సో కాల్డ్ ప్రపోజిషనల్ క్యాలిక్యులస్. అంటే ఏంటి? ప్రపోజిషన్ ఉంటుంది, ప్రపోజిషనల్ లాజిక్ అనేది 2 words ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? ప్రపోజిషన్, అండ్ సెకండ్ వన్ ఏంటి? లాజిక్. అంటే ఈ రెండింటిని మనం ఏదైతే మనం చేస్తామో కంపోజ్డ్ ఆఫ్ 2 words, 22 words అనేది మనకి అది చేస్తుంది, అవునా కదా? సో అదేంటంటే లాజిక్. అంటే ఏంటి? లాజిక్ అంటే ఏంటి? అసలు మామూలుగా లాజిక్ అంటే ఏంటి? లాజిక్ ఈజ్ ద స్టడీ ఆఫ్ కరెక్ట్ రీజనింగ్. ఏదైనా మనం చేసేటప్పుడు ప్రతి దానికి మనం ఒక రీజనింగ్ చేస్తాం. ఏ పని చేసినా మనం డైలీ లైఫ్లో కానీ, లేదంటే ఏదైనా మ్యాథ్స్ చేసేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ ఆ రీజనింగ్ మీదే మనం
ఎక్కువగా మనం దాని మీద డిపెండ్ అయి ఉంటాం, అవునా? సో అదేం చేయాలంటే రీజనింగ్, కరెక్ట్ రీజనింగ్ అంటే స్టడీ ఆఫ్ కరెక్ట్గా ఎలా రీజన్ చేస్తాం అనేది మనకి ఇది నేర్పిస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ అండ్ రీజన్ అబౌట్ డిఫరెంట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, రకరకాల ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి స్టేట్మెంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి, ఒక రీజన్ ఉండాలి, ప్లస్ దాటిని మనం అండర్స్టాండ్ చేసుకోగలగాలి. We would be able to think about mathematical statements, and finally we would be able to prove or disprove those mathematical statements precisely. అంటే ఏంటి, వాటి గురించి మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ గురించి మనం ఏం చేస్తాము, వాటి థింక్ చేసి కరెక్ట్ రీజనింగ్ అనేది తీసుకుని we would be able to prove, అంటే దాన్ని ప్రూవ్ చేయాలా లేకపోతే అది కరెక్టా రాంగా అనేది మనకి ఈ లాజిక్ అనేది మనకి చెప్తుంది. అంటే కరెక్ట్గా చేయడానికి మనకి అది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకి లాజిక్ ఇదేంటంటే ఇన్ మ్యాథమెటిక్స్ టు ప్రూవ్ థియరమ్స్. అంటే ఏంటి, లాజిక్ అనేది ఏంటి, మనం మ్యాథమెటిక్స్లో అయితే థియరమ్స్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇన్ కంప్యూటర్ సైన్స్ టు ప్రూవ్ దట్ ప్రోగ్రామ్స్ టు వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. అంటే ఏంటి, అదే మ్యాథమెటిక్స్లో అయితే థియరమ్స్ని ప్రూవ్ చేయడానికి అని చెప్పుకుంటున్నాం కదా. అదే కంప్యూటర్ సైన్స్ అలాంటి బ్రాంచెస్లో అయితే, మీ బ్రాంచెస్లో అయితే అప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్స్ కరెక్ట్గా నువ్వు బిల్డప్ చేసింది, నువ్వు రాసిన ప్రోగ్రామ్ కోడింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ ప్రోగ్రామ్స్ అది కరెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అనేది అది హెల్ప్ చేస్తుంది, అంటే అది చెక్ చేస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాజిక్ ఫోకసెస్ ఆన్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద స్టేట్మెంట్స్. అంటే ఏంటి, లాజిక్ అనేది ఫోకస్ చేస్తుంది ఒక రిలేషన్షిప్, స్టేట్మెంట్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉన్నదనేది అది అమాంగ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది స్టేట్మెంట్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉన్నదనేది ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై వాచ్ ఈజ్ డిజిటల్, ఆల్ డిజిటల్ డివైజెస్ రన్ ఆన్ బ్యాటరీస్. అంటే ఏంటి, నా వాచ్ డిజిటల్ వాచ్, కానీ డిజిటల్ డివైజెస్ అన్ని ఫస్ట్ స్టేట్మెంట్ అది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఆల్ డిజిటల్ డివైజెస్ రన్ ఆన్ బ్యాటరీస్, అంటే ప్రతి డిజిటల్ వాచ్ బ్యాటరీస్ మీద రన్ అవుతుందని చెప్తున్నాను. దేర్ఫోర్ మై వాచ్ రన్స్ ఆన్ బ్యాటరీస్, కాబట్టి ఏమవుతుంది, మై వాచ్ కూడా నా వాచ్ కూడా బ్యాటరీ మీద రన్ అవుతుందని చెప్తున్నాను. నోట్ దట్ the logic is not concerned with the truth of the first two statements, but if they are true then the inference also true. అంటే ఏంటి, అవి లాజిక్ అనేది ట్రూత్ వాల్యూస్ అనేది కాదు. నువ్వు కనుక స్టేట్మెంట్ కరెక్ట్గా ఇస్తే, అంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటే అది ట్రూత్ వాల్యూ కలిగి ఉంటే దాని రిజల్ట్ అంటే ఏంటి, ఇన్ఫరెన్స్ కూడా ఏమవుతుంది, ట్రూగా ఉంటుంది అని చెప్పచ్చు. అంతేనా? For every positive integer n, the sum of the positive integer is not exceeding n is n into n plus 1/2. ఇది ఒక థీరం. అంటే ఏంటి, థీరం అంటే దాని లాజిక్ ఏమవుతుంది, ఓకే అయినట్టే కదా. థీరం మనం ఏం చెప్పుకున్నాం, ప్రూఫ్ అనేది థీరంని మ్యాథమెటిక్స్లో లాజిక్ ప్రూఫ్ అనేది దేన్ని చేస్తుంది, థీరమ్స్ని ప్రూవ్ చేస్తుంది, కరెక్ట్ అని చెప్తుంది. సో ఫర్ ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ n, అంటే ప్రతి nకి సమ్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటిజర్, ఇది ఎక్కడికి వెళ్ళినా అది ట్రూగానే ఉంటుంది. n into n plus 1/2 అనేది అదొక థీరం. అంటే దానికి సంబంధించిన ప్రూఫ్ అంతా మనం ఏం చేసాము, ఆల్రెడీ దాన్ని ట్రూ అని మనం దాన్ని ప్రూవ్ చేసాం. సో purpose of the logic is to construct valid arguments or proof. Once we prove a mathematical statement is true, then we call it is a theorem. అంటే ఏంటి, లాజిక్ యొక్క పర్పస్ ఏంటి, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి, నువ్వు చెప్పేది కరెక్ట్గా ఆ స్టేట్మెంట్ వ్యాలిడ్గా ఉండాలి, లేదా ప్రూఫ్తో అయితే చూపించాలి. వన్స్ వి ప్రూవ్ అ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఒకసారి మనం గనక మ్యాథమెటిక్స్లో స్టేట్మెంట్ ట్రూ అని చెప్పాము అంటే వి కాల్ ఇట్ యాజ్ ఏ థియరమ్, అండ్ దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హోల్ మ్యాథమెటిక్స్. సో ఇదంతా ఏంటి, హోల్ మ్యాథమెటిక్స్ మీద ఒక బేసిస్ అన్నమాట. తర్వాత పర్పస్ ఆఫ్ లాజిక్ ఈజ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ మ్యాథమెటికల్ ఆర్గ్యుమెంట్స్. అంటే పర్పస్ అంటే ఆ లాజిక్ పర్పస్ ఏంటి, డిస్టింగ్విష్ అంటే ఏంటి, రెండింటి మధ్య వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, మ్యాథమెటికల్ ఆర్గ్యుమెంట్స్ అనేది పర్పస్ ఆఫ్ ద లాజిక్. అంటే ఏంటి, లాజిక్ అనేది రెండింటి మధ్య తేడా చూడడం, అంటే ఏంటి, అది కరెక్టా, వ్యాలిడ్ అంటే ఏంటి, కరెక్ట్ ట్రూత్ వాల్యూ, ఇన్వాలిడ్ అంటే ఏంటి, రాంగ్ అంటే ఏంటి,
ఫాల్స్ వాల్యూ. అంటే ఏంటి, అయితే అదన్నా అవ్వాలి లేదా ఇదన్నా అవ్వాలి. సో దట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఆర్గ్యుమెంట్. మేజర్ గోల్ ఆఫ్ ద కోర్స్ ద సబ్జెక్ట్ ఈస్ హౌ టు అండర్స్టాండ్ అండ్ హౌ టు కన్స్ట్రక్ట్ కరెక్ట్ మ్యాథమెటికల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఏంటి, మేజర్గా ఏంటంటే ఆ గోల్ ఏంటంటే నువ్వు అండర్స్టాండ్, అంటే హౌ టు అండర్స్టాండ్, హౌ టు కన్స్ట్రక్ట్ కరెక్ట్ మ్యాథమెటికల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఏంటి, కరెక్ట్గా మనం అండర్స్టాండ్ చేసుకోగలగాలి, కన్స్ట్రక్ట్ చేయగలిగి ఉండాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది లాజిక్, ప్రొపోర్షనల్ లాజిక్. ఇప్పుడు అసలైనది చూడండి. నేను ముందు మీకు నోట్స్ రాసేసి ఇస్తున్నాను, ఎందుకంటే వరుసగా రాయడం అంటే ముందు నోట్స్ ఇస్తే మీకు క్లియర్ కట్గా తర్వాత ఏమొస్తుంది అనేది అర్థమవుతుంది. సో నేను ఇలా ట్రై చేశాను, చూడండి ఒకసారి. ప్రపోజిషన్. వాట్ ఈస్ ఏ ప్రపోజిషన్ అంటే, ప్రపోజిషన్ అంటే ఏంటి, స్టేట్మెంట్. ప్రపోజిషన్ అన్న స్టేట్మెంట్ అన్న ఒకటే. ఏ ప్రపోజిషన్ ఈజ్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ దట్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. అంటే ఏంటి, ప్రపోజిషన్ అనేది నువ్వు డిక్లేర్ చేస్తున్నావు, అంటే ఒక సెంటెన్స్ని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు. అది కరెక్టా అంటే, డిక్లేర్ చేయడం అంటే ఏంటి, నువ్వు డిక్లేర్ చేసావంటే అది ఖచ్చితంగా కరెక్టే, ఖచ్చితంగా రాంగే. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్, రెండు మధ్యలో ఉండదన్నమాట. అయితే ట్రూత్ వాల్యూ అయి ఉంటుంది, లేదా రాంగ్ వాల్యూ ఉంటుంది. ఫర్ సపోజ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఎంతకాలమైనా మన పూర్వీకుల నుంచి ఎంతకాలం వెళ్ళినా, ఫ్యూచర్లో వెనక్కి వెళ్ళినా, పాస్ట్కి వెళ్ళినా, ఫ్యూచర్కి వెళ్ళినా అది మార్చలేని సత్యం, అవును కదా. సో దాన్ని ఏమంటాము, అదొక స్టేట్మెంట్, అంతే కదా. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాజిక్ అంటే ఏంటి, బేసిక్ బిల్డింగ్ ఏంటంటే లాజిక్ని కరెక్ట్గా మనం బ్లాక్స్ లాగా బిల్డ్ చేయాలి, కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఒక సిస్టమేటిక్గా బ్లాక్గా మనం చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈస్ రాము, ఇట్ ఈస్ ఏ డిక్లరేటివ్ స్టేట్మెంట్. నా పేరు రాము, నా పేరు కీర్తి, నా పేరు క్రాంతి, ఓకే, నా పేరు కిరణ్. అంటే ఏంటి, నువ్వు కరెక్ట్గా నువ్వు చెప్తున్నావు. నువ్వు అది మన తల్లిదండ్రులు పెట్టింది, అది మారదు కదా, ఇంకొక దేశం వెళ్తే ఒకలాగా, ఒక దేశం వెళ్తే ఒకలాగా ఉండదు కదా. సో మై నేమ్ ఈస్ రామ్, అది ఏంటి, ట్రూత్ వాల్యూ, ఇట్ ఈజ్ ఏ డిక్లరేటివ్ స్టేట్మెంట్. కానీ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇట్ ఈజ్ నాట్ ఏ డిక్లరేటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నీకు నా పేరు తెలియదు అనుకో, నువ్వు కరెక్ట్గా నువ్వు చెప్పలేవు, అంటే నీ నేమ్ ఏంటో నువ్వు చెప్పే వరకు తెలీదు. సో అది డిక్లరేటివ్ స్టేట్మెంట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కరెక్టే కదా. సో అది ట్రూత్ వాల్యూ. 1+1 ఈజ్ ఈక్వల్ టు 2, అది ఎక్కడికి వెళ్ళినా మారదు. సో అది ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, అది కూడా ఒక స్టేట్మెంట్, ప్రైమ్ నెంబర్ అనేది. సో దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. 2+2 ఈజ్ ఈక్వల్ టు 3, చూసారా, 2+2 ఈజ్ ఈక్వల్ టు 4 కదా అవుతుంది. కానీ ఇక్కడ ఏమైనా వాడు ఇచ్చాడు, 2+2 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు, అది కరెక్టా కాదు. సో ఏదైతే ఇందులో ట్రూ స్టేట్మెంట్స్ చూడండి, ఫాల్స్ స్టేట్మెంట్ చూడండి. 1, 2, 3 అనేవి ఏంటి, ట్రూ స్టేట్మెంట్స్. 4th వన్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, ఇవి వీటిని ఏమంటామంటే ప్రపోజిషన్స్ ఆర్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఫర్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్, మీకు డెఫినేషన్ అడిగితే మీరు ఇలా రాసి ఎగ్జాంపుల్స్ ఇస్తే నీట్గా బాగుంటుంది, ప్రజెంటేషన్ బాగుంటుంది. సో సెంటెన్సెస్ విచ్ ఆర్ నాట్ ప్రిపోజిషన్స్, అంటే ప్రిపోజిషన్స్ కానివి ఏంటి అనేది అడిగితే అవి ఏంటంటే, x+y ఈజ్ ఈక్వల్ టు z, అవునా, అండ్ వాట్ ఏ బ్యూటిఫుల్ డే, హౌ బ్యూటిఫుల్ ఆర్ యూ, డూ యువర్ హోంవర్క్, రీడ్ దిస్ కేర్ఫుల్లీ, వాట్ టైమ్ ఈజ్ ఇట్. వీటన్నిటిలోనూ కరెక్ట్గా స్టేట్మెంట్ నువ్వు చెప్పగలిగే ఆన్సర్ అనేది లేదు. x+y ఈజ్ ఈక్వల్ టు z అంటే అది దేనికో, ఏ నెంబర్ వేస్తే అది ఏ నెంబర్ అవుతుందో, z ఏ నెంబరో, x ఏ నెంబరో, y ఏ నెంబరో మనకు తెలియదు. వాట్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్, కొంతమందికి బ్యూటిఫుల్గా ఉంటుంది, కొంతమందికి ఇదిగా ఉంటుంది, అవునా కాదు. ఇక్కడ మనకి ఎండగా ఉంటుంది, ఇంకో చోటకి వెళ్తే వర్షంగా ఉంటుంది, ఇంకో చోట చలిగా ఉంటుంది. సో అది మనకి చెప్పలేం. హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అంటే ఏంటి, నువ్వు ఎంత అందంగా ఉన్నా, అది అందం చూసే ఇదిని బట్టి మారుతుంది. డూ యువర్ హోంవర్క్ చేసావో చెప్తాము, కానీ నువ్వు చేసావా లేదా అనేది నాకు తెలియదు. రీడ్ దిస్ కేర్ఫుల్లీ, అది మనం చేసామా లేదా అనేది తెలియదు. వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే ఏంటి, ఆ టైం ఏంటి, మనకి ఆ టైం అనేది ఏం తెలుస్తుంది, తెలియదు కదా. ఇప్పుడు ఒక చోట మనకి ఇక్కడ ఫర్ సపోజ్ 10 అయింది అనుకోండి, అమెరికాలో ఎలా ఉంటుంది, రాత్రి 10 అవుతుంది, ఇక్కడ పగలు 10 అవుతుంది, అంటే ఒక్కొక్క రీజియన్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఇవి ప్రపోజిషన్స్ అనేవి మాత్రం కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రపోజిషన్స్ అండ్ స్టేట్మెంట్. ఇప్పుడు ప్రపోజిషనల్ వేరియబుల్ అంటే స్టేట్మెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఏ వేరియబుల్ దట్ రిప్రజెంట్స్ ఏ ప్రపోజిషన్ డినోటెడ్ బై PQRS. అంటే ఏంటి, ప్రపోజిషన్ని ఎలా చేయగలగము, PQRS అనే వాటితో మనం చేయగలం. ద ట్రూత్ ఆర్ ఫాల్స్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ ఈస్ కాల్డ్ ట్రూత్ వాల్యూ.
అంటే ఏంటి, ట్రూత్ వాల్యూ కానీ ఫాల్స్ వాల్యూ కానీ ప్రపోజిషన్ని దేంతో మనం డినోట్ చేస్తాము, దాన్ని ఎలా అంటాము, ట్రూత్ వాల్యూస్ అంటాం. దీస్ టూ వాల్యూస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ డినోటెడ్ బై సింబల్స్ టీ అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. అంటే ఏంటి, మన ఈ ట్రూత్ వాల్యూస్ని అంటే ట్రూ ఫాల్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ ట్రూ వాల్యూని దేంతో రిప్రజెంట్ చేస్తాము, క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాము. ఫాల్స్ వాల్యూని దేంతో రిప్రజెంట్ చేస్తాము, ఎఫ్తో, క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. సమ్ టైమ్స్ దీస్ ఆర్ ఆల్సో డినోటెడ్ బై సింబల్స్ 1 and 0 రెస్పెక్టివ్లీ. ఒక్కోసారి వాటిని మనం ట్రూత్ వాల్యూ అయితే 1 అని, ఫాల్స్ వాల్యూ అయితే 0 అని మనం రెస్పెక్టివ్లీ మనం ఒక్కొక్క చోట మనం తీసుకుంటాం. అంటే ట్రూత్ వాల్యూని ఎలా తీసుకోవాలి, ట్రూత్ వాల్యూస్ అంటే ఏంటి, మనం ఏం చెప్పగలము, ట్రూ ఆర్ ఫాల్స్, అయితే ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే కనెక్టివ్స్. కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటంటే, ఏ కాంపౌండ్ ప్రపోజిషన్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ మోర్ దాన్ one preposition using logical operators, or a proposition constructed by combining propositions using logical operators. Operators use it to continue prepositions. అంటే ఏంటి, ప్రపోజిషన్, కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటంటే, కాంపౌండ్ ప్రపోజిషన్ అనేది ఏంటంటే ఫామ్ అవుతాయి రెండు ప్రిపోజిషన్స్, అంటే రెండు స్టేట్మెంట్స్ని లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి మనం దాన్ని కలిపామనుకోండి, అంటే కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు వాటిని ఏమంటాము, కాంపౌండ్ ప్రపోజిషన్స్ అని అంటాం. కాంపౌండ్ ప్రపోజిషన్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ కనెక్టివ్స్. అంటే ఏంటి, కనెక్టివ్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ ఏ బాయ్ అండ్ సీత ఈజ్ ఏ గర్ల్. రాము ఒక అబ్బాయి, సీత అనేది ఒక అమ్మాయి అని చెప్తున్నాం. అంటే అండ్ అంటే ఏంటి, ఇది ప్రపోజిషన్ 1, రామ ఈజ్ ఏ బాయ్ అనేది ప్రపోజిషన్ 1 ఒక స్టేట్మెంట్ అయితే, సీత ఈజ్ ఏ గర్ల్ ఒక ప్రపోజిషన్ ఆర్ స్టేట్మెంట్ 2 అని తీసుకున్నాం అనుకోండి. ఆ రెండింటిని ఏది కనెక్ట్ చేస్తుంది, అండ్. అంటే జాయినింగ్ టూ ప్రపోజిషన్స్ వన్ లాజికల్ కనెక్టివ్. ఒక కనెక్టివ్ని ఉపయోగించి రెండు ప్రపోజిషన్స్ని ఏం చేస్తున్నాం, మనం కనెక్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటాము, కాంపౌండ్ ప్రపోజిషన్ అని అంటాం. సో కాంపౌండ్ ప్రపోజిషన్ ఎందుకు మనం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐన్స్టీన్ ఈజ్ ఏ జీనియస్, ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ ఐన్స్టీన్ ఈజ్ ఏ జీనియస్, మోడిఫైయింగ్ ద స్టేట్మెంట్స్ యూజింగ్ నెగేషన్. అంటే ఏంటి, ఐన్స్టీన్ని ఒక జీనియస్ అంటున్నాం, ఒక పక్క ఏమంటున్నాం, ఐన్స్టీన్ జీనియసే కాదు, ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్. దేర్ ఆర్ 5 బేసిక్ కనెక్టివ్స్, నేమ్లీ నెగేషన్, కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్ అండ్ బైకండిషనల్, ఎక్స్క్లూజివ్ ఆర్. అంటే ఏంటి, దీంట్లో కనెక్టివ్స్ అనేవి, ఇప్పుడు కనెక్టివ్స్ మనం నేర్చుకున్నాం కదా పైన, లాజికల్ ఆపరేటర్స్ కనెక్టివ్స్ అని. అవి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, నెగేషన్. సెకండ్ వన్ కంజంక్షన్. థర్డ్ వన్ డిస్జంక్షన్. ఫోర్త్ వన్ కండిషనల్. ఫిఫ్త్ వన్ బైకండిషనల్, ఎక్స్క్లూజివ్ ఆర్. మెయిన్ ఈ 5 మీద ఉంటుంది. ఏమేంటంటే నెగేషన్, కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్ అండ్ బైకండిషనల్. ఇప్పుడు ఒక్కొక్క ఆపరేటర్, ఒక్కొక్క కనెక్టివ్ గురించి నేర్చుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎంత బాగా వస్తే మనం ట్రూత్ టేబుల్స్, మీకు ఉండేవన్నీ ట్రూత్ టేబుల్సే ఉంటాయి. ఆ ట్రూత్ టేబుల్స్ అంత బాగా మీరు బిల్డప్ చేయగలరు, కన్స్ట్రక్ట్ చేయగలరు. వాళ్ళు అడుగుతాడు క్వశ్చన్స్, ఈ ట్రూత్ టేబుల్ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చేసి, స్టేట్మెంట్స్ కూడా మీకు ఎలాగే అడుగుతాడు అనేది మీకు ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇస్తాను, కింద రాశాను. సో అందులో ఏంటంటే, ఇక అవి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, ఈ కండిషన్స్ మీద ఉపయోగపడి ఇవి వాడి ఇవి యూస్ చేసుకుని మనం ఏం చేస్తాము, ట్రూత్ టేబుల్స్ని ఏం చేస్తాము, కన్స్ట్రక్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ చూడండి, నెగేషన్. నెగేషన్ అంటే పేరులోనే ఉంది. నెగేషన్ అంటే ఆపోజిట్. లెట్ పీ బీ ఏ ప్రపోజిషన్, ద నెగేషన్ ఆఫ్ పీ ఈజ్ డినోటెడ్ బై నెగేషన్ పీ. నెగేషన్ అనేది అలా సింబాలిక్గా అలా చూపిస్తాము. ఇట్ ఈస్ ద స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ పీ. ద ప్రపోజిషన్ నెగేషన్ పీ ఈజ్ రీడ్ యాజ్ నాట్ పీ. చెప్పాను కదా, పీకి ఏం చేయాలి, ఆపోజిట్ ఫామ్ అంటే పీ అయితే నాట్ పీ అని తీసుకుంటాం. అంటే నెగేషన్ ఆఫ్ పీ అనేది నెగేషన్తో నేను అలా డినోట్ చేస్తాము. అక్కడ సింబల్ ఉంది చూడండి, ఇంకో ఇది సింబల్, దీన్ని నెగేషన్ పీ అని అంటాము. అదేవిధంగా ఇలా కూడా రాస్తాం. సో ఏంటంటే, నెగేషన్ పీ ఈజ్ రీడ్ యాజ్ నాట్ పీ, లేదా ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ పీ అయితే ఆ కేసులో కాదు, లేదంటే ఇట్ ఈస్ నాట్ పీ డైరెక్ట్గా రాస్తాం. ఫర్ సపోజ్, ఐన్స్టీన్ ఈజ్ ఏ జీనియస్. ఓకేనా, నెగేషన్ పీ ఎలా రాస్తాము, ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ ఐన్స్టీన్ ఈజ్ ఏ జీనియస్, ఆర్ ఇట్ ఈస్ ఫాల్స్ దట్ ఐన్స్టీన్ ఈజ్ ఏ జీనియస్, ఆర్ ఐన్స్టీన్ ఈజ్ నాట్ ఏ జీనియస్. ఈ మూడిట్లో ఏది తీసుకున్నా నెగేషన్ అనేది వస్తుంది.
ఓకేనా. ఇట్ ఈజ్ నాట్ అంటే పి అనేది ఏది ఇదే కాదు ఏం తీసుకున్నా, పి అనేది ఐన్స్టీన్ ఈజ్ ఏ జీనియస్ అని తీసుకున్నా, నువ్వు చెప్తున్నావు ఐన్స్టీన్ జీనియస్ చాలా జీనియస్ అని చెప్తున్నావు. ఇప్పుడు కాదు అంటే ఏంటి, నువ్వు ఐన్స్టీన్ ఆ కేస్ కాదు, ఆయన అంత ఇది కాదు జీనియస్ కాదు, అది కేస్ కాదు. సో ఇంకొకటి ఏం చెప్తున్నావు, నువ్వు ఐన్స్టీన్ అని జీనియస్ అని చెప్తున్నావే అది ఫాల్స్, ట్రూ కాదు. అదేవిధంగా ఐన్స్టీన్ ఈజ్ నాట్ ఏ జీనియస్, ఐన్స్టీన్ అసలు జీనియస్సే కాదు, నీ ఒపీనియన్ చెప్తున్నా. సో ఇది మాట నెగేషన్ ఈ రకంగా వాడతాం. ఫర్ సపోజ్ ఫైండ్ ద నెగేషన్ ఆఫ్ ద ప్రపోజిషన్. ఫర్ సపోజ్ హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ, ఓకేనా, హైదరాబాద్ అనేది ఒక సిటీ అండ్ ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ఏ సింపుల్ ఇంగ్లీష్. ద నెగేషన్ ఈజ్ అంటే ఏమని రాస్తాము, ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో సేమ్ అలాగే రాయొచ్చు. హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ ఆర్ హైదరాబాద్ ఈజ్ నాట్ ఏ సిటీ డైరెక్ట్గా కూడా రాయొచ్చు. సో ట్రూత్ టేబుల్ ఏంటి, పి అయితే పి అనేది ఏమవుతుంది, ట్రూ తీసుకుంటే ఏమవుతుంది, నెగేషన్ పి ఫాల్స్ అవుతుంది. నెగేషన్ పి అంటే ఏంటి, సారీ పి అనేది ఫాల్స్ తీసుకుంటే నెగేషన్ పి ఏమవుతుంది, ట్రూ అవుతుంది. అంటే హైదరాబాద్ ఒక సిటీ అని తీసుకుంటే హైదరాబాద్ సిటీ కాదు అంటే ఫాల్స్, సరిపోయిందా. హైదరాబాద్ సిటీ కాదు అంటే పి స్టేట్మెంట్ అలా తీసుకున్నాం అనుకోండి, ట్రూత్ ఏమవుతుంది, హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ. సో అంటే ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటి, అదొక ట్రూత్ టేబుల్ అంటే ద వాల్యూస్ ఆఫ్ ప్రపోజిషన్ అది ట్రూత్ వాల్యూనా లేదంటే ఫాల్స్ వాల్యూనా అనేది ట్రూత్ టేబుల్లో డిస్ప్లే చేస్తాము, దాన్ని ట్రూత్ వాల్యూస్ అని అంటాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కనెక్టివ్స్ ఆర్ కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, నెగేషన్ నేర్చుకున్నాం, నాట్. కంజంక్షన్ అంటే ఏంటి, అండ్. డిస్జంక్షన్ అంటే ఏంటి, ఆర్. ఎక్స్క్లూజివ్ అంటే ఆర్. కండిషనల్ అంటే ఇఫ్ దెన్ అంటే కండిషన్, నువ్వు ఈ పని చేస్తే నెక్స్ట్ ఆ పని అవుతుంది. అంటే ఏంటి, నువ్వు ఇది చదివితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నా మీకు అర్థం అవడానికి, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏమవ్వాలి, నువ్వు కష్టపడి చదివితేనే, నువ్వు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుని చక్కగా నువ్వు ఎగ్జామ్ అనేది నువ్వు కంప్లీట్ చేస్తావు, అంతే కదా. సో బై కండిషనల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, అదైతే ఇది అవుతుంది ఇదైతే అవుతుంది అంటే రెండు కండిషన్స్ అనేది తీసుకుంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఎంత బాగా వస్తాయి ట్రూత్ వాల్యూస్ మీకు అంత ఈజీ అయిపోతుంది ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయండి. ఫస్ట్ వన్ ఎలాగో నెగేషన్ చూసాం కాబట్టి ఫస్ట్ వన్ కంజంక్షన్ చూద్దాం. కంజంక్షన్ అంటే ఏంటి, let P and Q are prepositions. The conjunction of P and Q denoted by P cap Q. It is the preposition of P and Q. The conjunction P cap Q is true when both P and Q are true and is false otherwise. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు కంజంక్షన్ డిస్జంక్షన్ ఇవి నేర్చుకుంటున్నారు కదా, ముందు మీకు సింపుల్ ట్రిక్ ఏంటంటే వాడు ఏదైతే కండిషన్ ఇచ్చాడో అదొక్కటే గుర్తుపెట్టుకోండి, అది ట్రూవా ఫాల్సా గుర్తుపెట్టుకొని మిగతా అన్ని ఫాల్స్లు రాసేయడం, ఓకేనా. అంటే ఏంటి, పి అండ్ క్యూ. ఇప్పుడు కంజంక్షన్ అంటే ఏంటో చూద్దాం. పి అండ్ క్యూ అనేది ప్రిపోజిషన్స్, రెండు స్టేట్మెంట్స్ కింద తీసుకున్నాం. ద కంజంక్షన్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ డినోటెడ్ బై పీ క్యాప్ క్యూ. అంటే ఏంటి, దాన్ని అలా పిలుస్తాము, దాన్ని పి అండ్ క్యూ అని కూడా మనం కొంతమంది అలా అంటారు, లేదా ఇలాగ మీకు బాగా గుర్తుండాలి అంటే పీ క్యాప్ క్యూ అని చదువుకోండి. ద కంజంక్షన్ ఆఫ్ పీ క్యాప్ క్యూ ఈజ్ ట్రూ వెన్ పీ కమ్ క్యూ ఆర్ ట్రూ అండ్ ఈజ్ ఫాల్స్ అదర్వైజ్. అంటే ఏంటి, పీ క్యాప్ క్యూ చూడండి, ఈజ్ ట్రూ ఎప్పుడు ట్రూ అవుతుందంట, బోత్ పీ అండ్ క్యూ ఆర్ ట్రూ. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో చూడండి 4 వస్తాయి, అవునా, ట్రూ టీఎఫ్ ఎఫ్టీ అండ్ ఎఫ్ఎఫ్ అంటే 2 ఉన్నాయి కాబట్టి 2² అంటే 4 ట్రూత్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, పీ అండ్ క్యూ రెండు ట్రూత్ వాల్యూస్ అయితేనే దాని వాల్యూ పీ క్యాప్ క్యూ ఏమవుతుంది, ట్రూత్ వాల్యూ టీ వాల్యూ తీసుకుంటుంది, మిగతా అన్నీ ఏమవుతాయి, ఫాల్స్ వాల్యూస్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఏ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు సేమ్ ఒకే రకంగా, అది కూడా ట్రూ మాత్రమే అవ్వాలి, ఫాల్స్ కాదు, ఓన్లీ ట్రూ మాత్రమే అయితేనే, పీ వాల్యూ క్యూ వాల్యూ ట్రూ మాత్రమే అయితేనే then it takes the value true, truth value. So the word but sometimes is used instead of and is conjunction. ఒక్కోసారి అది ఎండ్కి బదులు బట్ అని కూడా చేస్తారు. ఇప్పుడు అర్థమైందా, కంజంక్షన్ అంటే ఏంటి, కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ if P, Q అనేది రెండు ప్రిపోజిషన్స్ కింద తీసుకుంటే ద కంజంక్షన్ ఆఫ్ P అండ్ Q అంటే ఏంటి, డినోటెడ్ బై P క్యాప్ Q. సింబాలికల్గా మనం దేంతో డినోట్ చేస్తాము, P క్యాప్ Q.
సో ద కండిషన్ ఏంటంటే పీ క్యాప్ క్యూలో రెండు పీ అండ్ క్యూ స్టేట్మెంట్స్ ట్రూ వాల్యూస్ తీసుకుంటేనే ట్రూ అవుతుంది, మిగతా అన్ని కేసెస్లో అది ఫాల్స్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే కంజంక్షన్ అంటే ఏంటి, రెండు వాల్యూస్ ట్రూ అవ్వాలి, కంపల్సరీ ట్రూ అవ్వాలి, ఫాల్స్ కాదు. సో అలా అయితేనే అదేమవుతుంది, అది ట్రూత్ వాల్యూ కింద తీసుకుంటాం. ద వర్డ్ సమ్ అంటే ఏంటి, బట్ అనేది ఒక్కోసారి తీసుకుంటాము, కానీ ఒక బట్కి బదులు ఎండ్ అని కూడా అంటాం అన్నమాట, దాన్ని కంజంక్షన్. ద సన్ ఈజ్ షైనింగ్ బట్ ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈజ్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ ద సన్ ఈజ్ షైనింగ్ అండ్ ఇట్ ఈజ్ రైనింగ్. అంతేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పక్క సూర్యుడు షైన్ అవుతున్నాడు, అంటే ఏంటి, సూర్యుడు బయటకు వచ్చాడు కానీ ఉదయిస్తున్నాడు, కానీ ఓ పక్క ఏమవుతుంది, అది రైనింగ్, ఓ పక్క ఏమవుతుంది, రైనింగ్ అంటే వర్షం పడుతూ ఉంది కదా. సో ఇట్ ఈస్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ ద సన్ ఈజ్ షైనింగ్ అండ్, అంటే రెండు జరుగుతున్నాయి ఒకేసారి, అప్పుడు మనం ఏం చెప్తాము, సన్ అనేది షైన్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ రైనింగ్, రెండు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మేము ఏం చేస్తాము, ఎండ్ అనే కనెక్టివ్తో మనం దాన్ని కనెక్ట్ చేసాము. ఫర్ సపోజ్ జాక్, పి అనే స్టేట్మెంట్ చూడండి, జాక్ వెంట్ అప్ ద హిల్ అండ్ క్యూ అనేది ఏంటి, జిల్ వెంట్ అప్ ద హిల్, ఇద్దరూ వెళ్ళారు. ఓకేనా? అప్పుడు పీ క్యాప్ క్యూ ఎలా రాస్తాము, జాక్ అండ్ జిల్, అంటే ఇద్దరు ఒకటే దానికి వెళ్తున్నారు కాబట్టి సింపుల్ ఇంగ్లీష్లో జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. అంటే ఏంటి, రెండు ఇది అవ్వాలి. కంజంక్షన్కి మెయిన్ ఇదేంటమ్మా, ఫస్ట్ ఏం చేయాలంటే రెండు పీ కామ క్యూ స్టేట్మెంట్స్ రెండు ఏమవ్వాలి, ట్రూ మాత్రమే అవ్వాలి. ఎప్పుడైతే ట్రూ అయ్యిందో వెంటనే అక్కడ ఏమవుతుంది, ట్రూత్ వాల్యూ తీసుకుంటుంది, మిగతా అన్ని ఫాల్స్ వాల్యూస్ రాయగలము. దిస్ ఈజ్ అబౌట్ కంజంక్షన్. నెక్స్ట్ డిస్జంక్షన్. డిస్జంక్షన్ అంటే ఏంటి, లెట్ పీ కమ క్యూ అనేది ప్రిపోజిషన్, ద డిస్జంక్షన్ పీ అండ్ క్యూ ఈజ్ డినోటెడ్ బై పీ కప్ క్యూ and is the proposition P or Q. The disjunction P cup Q is false when both P and Q are false and is true otherwise. Disjunction is also known as inclusive or. అంటే ఏంటి, ఇక్కడ డిస్జంక్షన్ అంటే కంజంక్షన్కి ఫుల్గా వ్యతిరేకం అన్నమాట. అంటే ఏంటి, ఫుల్గా వ్యతిరేకంగా తీసుకుంటాం. అంటే ఏంటి, ఫర్ సపోజ్ పీ అండ్ క్యూ అనేది ప్రిపోజిషన్స్, అంటే ఏంటి, డిస్జంక్షన్ పీ అండ్ క్యూ ఆర్ డినోటెడ్ బై పీ కప్ క్యూ. ఓకేనా? పీ కప్ క్యూ అయితే